ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది. అసలు ఈ త్రియో అన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే ముగ్గురు కలిసి డాన్స్ చేద్దాం అన్న ఐడియా ఎలా వచ్చింది? అసలు ఈ థాట్ ఎవరిది? సో బేసికల్లీ వాళ్ళు నాకు ఒక 2 ఇయర్స్ నుంచి 1.5 ఇయర్ నుంచి తెలుసు. సో నేను రీల్స్ బయటలతో చేసేవాడిని కాదు ఇది వరకు. ఓకే. సో అట్ ది టైం అట్లానే ఉండిపోతే మనకి ఇంకా సోషలైజ్ అవ్వాలి అని చెప్పేసి నేను జగదీష్ ఒక డిజైనర్ షూట్లో కలిసి చేసామన్నమాట. సో అప్పుడు అనుకున్నాం మనం కలిసి చేద్దాం అని. సో అప్పుడు అవ్వలేదు. లేటర్ ఈవెన్ నేను గిరీష్ కూడా బయట కలిసినప్పుడు అనుకున్నాం, బికాస్ గిరీష్ డాన్సర్ అని తెలిసింది. సో డాన్స్ వీడియోస్ చేద్దామని. సో వన్ డే ఏమైందంటే న్యూ ఇయర్కి బిఫోర్, న్యూ ఇయర్ దాకా కూడా నేను లైక్ సోలోగా చేసుకునేవాడిని, నేను నా జోన్లో ఉండేవాడిని. లేదు ఇట్లా ఉంటే మనం కెరియర్లో ముందుకు వెళ్ళలేము, సోషలైజ్ అవ్వాలని. దెన్ నేను జగదీష్కి కాల్ చేసి నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను బయటికి, సోషలైజ్ అవుదాం అనుకున్నప్పుడు. సో జగదీష్కి చెప్తే జగదీష్ ఇలాగా గిరీష్ని కూడా పిలిచి ఇలా మనం ముగ్గురం చేద్దామని జగదీష్ ప్లాన్ చేశాడు. సో అది వర్కౌట్ అయింది. సో అది కంటిన్యూ చేస్తున్నాం. ఈ డాన్స్ వీడియోస్ కంటే ముందు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళు? నేను ఛాలెంజెస్ చేసేవాడిని. మాకు ఒక ఛానల్ ఉండేది ఫిట్ ఇండియా 111 అని. ఓకే. సో దాన్ని మేము యువ 2034 అన్న ఐడికి మార్చామన్నమాట. అంటే 2034కి మేము ఒక సొసైటీలో గుడ్ డీడ్స్ లాంటివి పెడదాం, ఛాలెంజెస్ పెడదాం. సో మేమేం చెప్పాలనుకుంటున్నది 10 ఇయర్స్ స్పాన్లో చేంజ్ చేయాలి అన్న థాట్లో, గుడ్ థింగ్స్ చేయాలన్న థాట్లో మేము ఐడి పెట్టి చేస్తున్నాం అన్నమాట. సో అది తర్వాత మధ్యలో ఫైనాన్షియల్ వల్ల, అంటే అది మా ఓన్ మనీ పెట్టుకుంటున్నాం. మెయిన్ నా ఫ్రెండ్ ఉన్నాడు, తనే పార్ట్నర్. ఓకే. మెయిన్ అంతా కూడా తనే ఇన్వెస్ట్ చేస్తాడు. సో అయితే ఏంటంటే మేమేమి బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే గేమింగ్ యాప్స్ కానీ ఏమీ ప్రమోషన్ చేయలేదు అనమాట. సో మంత్లీ శాలరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి జెన్యున్గా ఆ మనీ ఇన్వెస్ట్ చేసి చేస్తున్నాం. బట్ జనాలు ఏంటంటే ఇంత మనీ ఇంత ఫ్రీగా ఎలా ఇస్తున్నారు. సో చాలామంది నమ్మలేదు అనమాట. ఈవెన్ బైక్ కూడా ఇచ్చాం విన్నర్స్కి. బైక్ ఇచ్చారు? యా, బైక్ ఇచ్చాం. అవెంజర్ ఇచ్చాం బ్రో. ఓకే. సో అవెంజర్ బైక్ ఇచ్చాం. బట్ దానికి ఒక 15 మెంబర్స్ వచ్చారు పార్టిసిపెంట్స్. గేమ్ పెట్టాం, విన్నర్కి ఇచ్చాం. సో ఇలా పెడుతున్నాం కానీ అది రీచ్ సరిగ్గా ఉండట్లేదు. ఈవెన్ గోల్డ్ బిస్కెట్ ఇవ్వడం కానీ అలా చిన్న చిన్న వి ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ ఏంటంటే జనాలకి జెన్యున్ అనిపించట్లా. ఓకే. సో అండ్ బడ్జెట్ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగల్ అందరికీ ఉంటుంది కదా ఎదుగుతున్నప్పుడు. సో ఒక ప్రాజెక్ట్ మొహబ్బత్ అని షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకొని సో అవి ఛాలెంజెస్ కొంచెం తగ్గించాం. సో ఆ టైంలో మొహబ్బత్ చేసాం. దెన్ ఈ డాన్స్ రీల్స్ బాగా వెళ్తుందని ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఈ డాన్స్ రీల్స్ కంటే ముందు ఎలా ఉండేది? అంటే లైక్ ఆపర్చునిటీస్ కానీ అంటే ఛాన్సెస్ కానీ, ఇప్పుడు డాన్స్ రీల్స్ చేసిన తర్వాత ఎట్లా ఉంది డిఫరెన్స్? డాన్స్ రీల్స్కి ముందు కొంచెం బాగుండేది, బట్ డాన్స్ రీల్స్ తర్వాత రీచ్ ఇంకా బాగుంది. ఓకే. ఎంతమంది ఫాలోవర్స్ ఉండే డాన్స్ రీల్స్? నాకు 64K అలా ఉండేవారు బిఫోర్ డాన్స్ రీల్స్ ట్రయో స్టార్ట్ చేయకముందు. ప్రజెంట్లీ 112K ఉన్నారు. 112K ఉన్నారు. ఇది అంటే నియర్లీ మేము ఒక 6 months నుంచి, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. ఫిబ్రవరి నుంచి ట్రయో స్టార్ట్ చేసాం. తొందరనే కొట్టారు. యా, ఇంకా మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి. లైక్ గిరీష్ ఇంటికి వెళ్దాం, జగదీష్ వెళ్దాం. అండ్ నేను లాస్ట్ మంత్ అంతా హోమ్ టౌన్లో ఉన్నా, లైక్ మా ఫాదర్కి ఒక ఆపరేషన్ అవ్వడం. సో లేదంటే ఇంకా రెగ్యులర్గా చేసేవాళ్ళం, ఇంకా బాగుండేది. ఓకే.